హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సెట్స్ అనే టాపిక్ చూద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏమిటి అనేది, ఇది సెట్స్లో ఆపరేషన్స్ ఎలాగైతే మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్లో, అలాగే సెట్స్కు సంబంధించిన ఆపరేషన్స్లో ఫస్ట్ ఆపరేషన్ ఏం చెప్పొచ్చు అంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అని చెప్పొచ్చు. అంటే రెండు సెట్స్ కు యూనియన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. యూనియన్ అనే పదంలోనే మీనింగ్ ఉంది. యూనియన్ అందరూ కలిసికట్టుగా అనే మీనింగ్ వస్తుంది. యూనియన్ లో ఉన్నావా లేదా అంటే ఒక యూనియన్ గా వెళ్తున్నాము అంటారు కదా, అంటే మొత్తం అందరూ కలిసి ఒక చోట వెళ్ళడం అన్నమాట, కలిసి వెళ్ళడం అనే మీనింగ్ లో వస్తుంది. ఇక్కడ కూడా యూనియన్ అంటే కలిపి అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయడం అనే మీనింగ్ లో వస్తుంది. ఇప్పుడు సెట్ ఏ అనే ఒక సెట్ తీసుకుందాము, సెట్ బి అనేది ఇలా ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్ చేయమన్నాడు అనుకోండి. యూనియన్ కు సింబల్ క్యాపిటల్ యు. ఇది యూనియన్ కప్పు లాగా ఉంటుంది, ఈజీ గుర్తు పెట్టుకోవాలంటే కప్పు షేప్, కప్పు ఉంటుంది కదా, టీ తాగే కప్పు, కప్ షేప్ లో ఉంటుంది యూనియన్, యు ఇదే గుర్తు పెట్టుకోవచ్చు. యూనియన్ ఆఫ్ సెట్స్ ఇది. ఇప్పుడు ఏ యూనియన్ బి చేద్దాం. యూనియన్ అంటే ఏం చేయాలనేది చూడండి. ఏ అనే సెట్ 2 3 4, యూనియన్ బి అనే సెట్ 1 3 5 7. ఇప్పుడు ఏ అనే సెట్ కు బి అనే సెట్ కు యూనియన్ చేయాలి. యూనియన్ అంటే కలిపి రాసేయాలండి, అన్నిటినీ కలిపి రాయాలి. ఏదన్నా రిపీటెడ్ గా వస్తే ఒక్కసారి రాయాలి. సెట్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే రిపీటెడ్ ఎలిమెంట్ ఎక్కడా ఉండకూడదు. రిపీట్ వస్తే ఒక్కసారి రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే చిన్న దీంట్లో 1 2 3 4 5 7 ఇది యూనియన్. దీని ఏమని పిలుస్తాం మనం? యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. అంటే ఏ యూనియన్ బి అని పిలుపుతాము. ఇది యూనియన్. యూనియన్ అంటే ఏమని? రెండు సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి రాయడము. అదే మనం డెఫినేషన్ లాగా రాయాలనుకోండి, ఏ అండ్ బి టూ సెట్స్, ఏ బి అనేటి రెండు సెట్స్. ఏ యూనియన్ బి మీన్స్ ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అంటే మీనింగ్ ఏమంటే ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ బి ఆర్ బోత్. ఏలో ఉండేవి కానీ బిలో ఉండేవి కానీ రెండిట్లో ఉండేవి కానీ అన్ని కలిపి రాస్తే వచ్చేదాన్నే మనం ఏమంటాము? యూనియన్ అని పిలుస్తాం. ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ కానీ లేదా బిలోటి కానీ లేదా రెండిట్లో ఉండేది కానీ అన్ని కలిపి రాస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం? యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. ఏ యూనియన్ బి అంటాం. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏదో చూద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏం చేయాలి? ఏలో ఉండేటివి బిలో ఉండేటివి రెండిట్లో ఉండేటివి అన్ని కలిపి రాసేయడమే. ఏదన్నా డబుల్ టైం రిపీట్ అయితే సింగిల్ టైం రాయాలి. తర్వాత ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏమి? సింబల్ వచ్చేసి ఆపోజిట్ సింబల్. ఇది కప్ లాగా ఉంటుంది, అది వచ్చేసి క్యాప్ లాగా ఉంటుంది, పైన పెట్టుకునే క్యాప్ లాగా. యూనియన్, ఇంటర్సెక్షన్ ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. యూనియన్ లో యు వస్తుంది, ఇంటర్సెక్షన్ దానికి రివర్స్ అవుతుంది. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనేది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఇదే ఈ రెండే చూసుకుందాం. సెట్స్ 2 3 4 అనే సెట్ ఒకటి. సెకండ్ సెట్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. 1 3 5 7. ఈ రెండు సెట్స్ కు ఇంటర్సెక్షన్ చేయాలనుకోండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. ఏ అనే సెట్ 2 3 4, ఇంటర్సెక్షన్ బి అనే సెట్ 1 3 5 7.
ఇక ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? యూనియన్ అంటే ఏం చేసాము? అన్నిటినీ కలిపేసి ఒక సెట్ లో రాయడం, రిపీటెడ్ వాటిని ఒకసారి రాసుకోవడం. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్ సెట్. అంటే సెట్ ఏలో ఉండాలి, సెట్ బిలో కూడా ఉండాలి. రెండిట్లో ఉండే ఎలిమెంట్ ఏది అనేది ఒకసారి చెక్ చేద్దాం. 2 ఉందా ఇక్కడ? లేదు. 3 ఉంది. సో 3 అనేది ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? 4 లేదు, 5 లేదు, 7 లేదు. కాబట్టి 3 అనే ఒక ఎలిమెంట్ మాత్రమే రెండిట్లో రిపీటెడ్ గా వచ్చింది. కాబట్టి డెఫినేషన్ లాగా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? డెఫినేషన్ సరే, A and B be two sets. A intersection B మనం రాస్తున్నాం means the set of common elements of A and B. A అనే సెట్ లో B అనే సెట్ లో ఉండే కామన్ ఉంటుంది కదా, రెండిట్లో ఉండేది. ఇందులో రెండిట్లో ఉండే ఎలిమెంట్ రాసుకునే సెట్ ని ఏమంటామంటే ఏమని పిలుస్తాం మనం? ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. సింబల్స్ చూడండి, యూనియన్ యూ లాగా ఉంటుంది, ఇంటర్సెక్షన్ దానికి రివర్స్ గా ఉంటుంది. యూనియన్ అంటే అన్ని కలిపి రాసేస్తాము, అన్నిటిని కంబైన్ చేసి రాస్తాము. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండే ఎలిమెంట్ ఏదైనా కామన్ గా ఉంటే మాత్రమే అది తీసుకొని వచ్చి రాస్తాం. వీటికి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చేసిందంతా రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ ఇంతకుముందే డిస్కస్ చేస్తాం, నంబర్లు రాసి. దీన్ని డయాగ్రామెటిక్ ఫామ్ లో కూడా చూపించవచ్చు. డయాగ్రామెటిక్ ఫామ్ లో చూపించడానికి మనం ఏమంటామంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం. వెన్ డయాగ్రామ్స్ రూపంలో కూడా ఏ యూనియన్ బిని, ఏ ఇంటర్సెక్షన్ బిని మనం చూపించవచ్చు. ఎలా చూపించవచ్చు అంటే యూనియన్ అంటే రెండింటిని కలిపి రాయడం. ఇప్పుడు ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ బి అనుకుందాం. సెట్ ఏ, సెట్ బి రెండింటిని కంబైన్ చేసి రాయడం. దీన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ యూనియన్ బి అంటే అన్ని కంబైన్ చేసేస్తున్నాం ఎలిమెంట్స్ అన్నిటిని. ఏలో ఉండేటివి, బిలో ఉండేటివి, రెండిట్లో ఉండేటివి, ఈ మొత్తం ఇది 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 మూడింటిని అన్నిటినీ కంబైన్ చేస్తే ఏ యూనియన్ బి వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. పైన ఉండే బాక్స్ ను యూనివర్సల్ సెట్ అంటాం. ఈ బాక్స్ వచ్చేసి యూనివర్సల్ సెట్, దాని సింబల్ మ్యూ, అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. దాంట్లో ఏ అనేది ఒకటి, బి అనే ఒక సెట్. ఈ రెండు సెట్స్ యూనియన్ అంటే కలిపి రాయడం. ఇంటర్సెక్షన్ ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఇది యూనివర్సల్ సెట్. మనం రాస్తున్నది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటేనే డిస్కస్ చేసాం ఇప్పుడే, రెండిట్లో ఉండే కామన్, ఈ రెండిట్లో ఉండే కామన్ ప్లేస్, రెండిట్లో ఉండే ప్లేస్, ఈ ఏరియాని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఏరియా అంటాం. ఇది ఏ యూనియన్ బి, ఇక్కడ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే క్వశ్చన్ డయాగ్రామెటిక్ ఫామ్ లో ఏ యూనియన్ బి చూపించాలంటే ఇప్పుడు ఏ యూనియన్ బి చేశాను 1 2 3 4 5 6 7 అని. ఇది ఏ యూనియన్ బి కదా. దీన్ని డయాగ్రామ్ ఫామ్ లో చూపించాలంటే ఎలా చూపించవచ్చు అంటే ఏ అనేది బి అనేది రెండు సెట్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఏలో ఏమేమి ఉన్నాయి? 2 3 4, బిలో 1 3 5 7. రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్ ఏదో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. బట్ రెండిట్లో మధ్యలో 3 రాసుకోవాలి ఫస్ట్. ఏకు బికు కామన్ గా ఉండేది 3. ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏంటివి? 2 3 4, 2 3 4. ఇది ఏ మొత్తం. తర్వాత బిలో ఉండే ఎలిమెంట్స్ 1 3 5 7, 1 3 5 7 ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది మొత్తం ఏ బి. ఏలో ఉండేటివి 2 3 4, బిలో ఉండేది 1 3 5 7. ఏ ఎనిమిది అంటే అన్ని కలిపి ఇలా రాసేసారు. అన్ని కలిపి రాసినప్పుడు 1 2 3 4 5 7 ఆన్సర్ వచ్చింది. అన్ని కలిపి రాసాడు. అదే ఇంటర్సెక్షన్ అనుకోండి, దీంట్లో చూపించవచ్చు ఇంటర్సెక్షన్ కూడా. ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉండేది మధ్యలో ఉండేది 3. మొత్తం కలిపితే ఏ ఎనిమిది 1 2 3 4 5 7. మధ్యలో ఉండేది మాత్రమే తీసుకుంటే, ఈ మిడిల్ లో ఉండే రీజన్ మాత్రమే తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మన క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ఏమి అడగకుండా ఏ ఎనిమిది కనుక్కోమంటే ఇలా చేసేస్తాము. లేదు వెన్ డయాగ్రామ్ ఫామ్ లో ప్రూవ్ చేయండి అంటే వెన్ డయాగ్రామ్ ఇలా వేసానా మనం చెక్ చేయొచ్చు. కాబట్టి వెన్ డయాగ్రామ్ వేసి
ఏ యూనియన్ బి కనుక్కోమంటే ఇలా కనుక్కోవాలి, ఓన్లీ ఏ యూనియన్ బి కనుక్కోండి అంటే ఇలా చేస్తే సరిపోతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇలా చేస్తే చాలు, లేదా వెన్ డయాగ్రామ్ అనేప్పుడు ఇలా వేసి మనం చూపించాలి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది మొత్తం వచ్చేసి ఏ యూనియన్ బి అని మనం చూపించగలిగాం. యూనియన్ ఇంటర్సెక్షన్ చూసారు కదా. యూనియన్ అంటే అన్ని కలిపి రాయడం, ఇంటర్సెక్షన్ అంటే కామన్ టర్మ్స్ మాత్రమే, కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవడానికి ఇంటర్సెక్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే సబ్ట్రాక్షన్, ఏ లోంచి బి తీసేయడం లేదా బి లోంచి ఏ తీసేయడం ఏమంటారంటే ఏ డిఫరెన్స్ బి, అంటే ఏ లోంచి బి తీయచ్చు, బి లోంచి ఏ తీయచ్చు, పెద్ద దాంట్లోంచి చిన్న తీయడానికి డిఫరెన్స్ అంటాం. డిఫరెన్స్ లో రెండు వస్తాయి, ఏ మైనస్ బి వస్తుంది, బి మైనస్ ఏ కూడా వస్తుంది. కాబట్టి రెండింటిని చెక్ చేద్దాం. ఏ మైనస్ బి అంటే ఏమి అండ్ బి మైనస్ ఏ అంటే రెండు కూడా ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ లో చూద్దాం. ఏ మైనస్ బి ఒకటి, బి మైనస్ ఏ ఒకటి. దీన్ని రోస్టర్ ఫామ్ లో చెక్ చేద్దాము. అలాగే ఇంతకుముందు ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కి వెన్ డయాగ్రామ్ వేసాం కదా, ఆ వెన్ డయాగ్రామ్ కూడా ఎలా వేయాలి అనేది కూడా చూద్దాం. వాటి ఫస్ట్ ఏం చేస్తామంటే ఏ మైనస్ బి చేద్దాం, తర్వాత బి మైనస్ ఏ. ఫస్ట్ ఏ అనేది ఒక సెట్ మనకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి, 2 3 4 5. బి అనే సెట్ ఒకటి తీసుకుంటాను, 1 3 7 9. ఇలా రెండు తీసుకున్నాను, ఏ ఒకటి బి ఒకటి. ఫస్ట్ ఏ మైనస్ బి, ఏలో నుండి ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నిట్లోంచి బిలో ఏదైనా కామన్ ఉంటే దాన్ని తీసేయడం అని మీనింగ్. ఫస్ట్ రాసుకున్నాను ఏ అనేది 2 3 4 5 మైనస్ బి అనే సెట్ 1 3 7 9. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మైనస్ బి ఎలా చేయాలని జాగ్రత్తగా చూడండి. ఏలోంచి బిను తీసేస్తున్నాం అంటే బి మొత్తాన్ని రిమూవ్ చేసేస్తున్నాం. బిను రిమూవ్ చేసేటప్పుడు బిలో ఉండే ఏదైనా ఎలిమెంట్ ఏలో ఉంటే అది కూడా రిమూవ్ అవుతుంది. బిలో ఏముంది 1 ఉంది, ఇక్కడ 1 ఉందా లేదు, సరే 1 వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ 3 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కూడా 3 ఉండదు. ఇంకా 7 వెళ్ళిపోతుంది, ఇక్కడ లేదు 7 వెళ్ళిపోతుంది. 9 అనేది సబ్ట్రాక్ట్ అయిపోయింది, 9 లేదు సబ్ట్రాక్ట్ అయిపోయింది కాబట్టి అన్ని పోయినాయి. దాంతో పాటు ఒక 3 ఇక్కడ ఉండేది కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది 2 4 5, ఇది మాత్రమే మిగిలింది. అక్కడ ఉండేది రాసుకోకూడదు ఎందుకంటే వాటిని రిమూవ్ చేస్తున్నాం, లేవు అనేది. 1 లేదు, 7 లేదు, 9 లేదు, 3 కూడా లేదు. కానీ 3 అనేది ఇక్కడ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ 3 తీసేస్తే ఇక్కడ కూడా 3 పోతుంది. అంటే ఏ మైనస్ బి అనేప్పుడు ఏం చేయాలంటే రెండిట్లో కామన్ ఉండేది క్యాన్సిల్ చేసేసి ఓన్లీ ఫస్ట్ సెట్ లో ఉండేది మాత్రమే, ఫస్ట్ ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తుందో దాంట్లో ఉండేది మాత్రమే రాస్తే వచ్చేదే ఏ మైనస్ బి. అలాగే రివర్స్ లో బి మైనస్ ఏ అంటే ఫస్ట్ ఏం చేయాలి, బిలో ఉండేది రాసుకోవాలి. 1 3 7 9 మైనస్ తర్వాత ఏలో ఉండేది రాసుకోవాలి. 2 3 4 5. సేమ్ ప్రాసెస్. ఏం చేస్తాం, ఫస్ట్ కామన్ గా ఉండేది క్యాన్సిల్ చేసేస్తాం, కామన్ గా ఉండేది క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ సెట్ లో ఉండేది మాత్రమే రాసుకుంటాం. ఫస్ట్ సెట్ లో ఏమున్నాయి ఇక్కడ 1 7 9, ఇది బి మైనస్ ఏ. రెండు గమనించండి, ఏ మైనస్ బి ఆన్సర్, బి మైనస్ ఏ ఆన్సర్ ఈక్వల్ ఉండవు. ఇప్పుడు ఏ మైనస్ బి చేసినప్పుడు వచ్చే ఆన్సర్, బి మైనస్ ఏ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఎప్పుడే కానీ ఈక్వల్ గా ఉండదు. మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకొని చేయండి. ఏ మైనస్ బి కానీ నల్ సెట్స్ తీసుకుంటే మాత్రం నల్ సెటే వస్తుంది, ఎలిమెంట్స్ ఉండే సెట్. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు చేస్తే రెండు నాట్ ఈక్వల్ అని తెలిసింది. మైనస్ చేయడం అంటే మీనింగ్ ఏమని తెలిసింది, ఇప్పుడు ఫస్ట్ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, సెకండ్ సెట్ లో ఏమైనా ఫస్ట్ సెట్ లో ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయాలి. అంటే కామన్ గా ఉండే ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్ లో మాత్రమే రాస్తే దాన్ని మనం ఏమంటాము, ఏ మైనస్ బి అంటాం. దీన్ని డెఫినేషన్ ఫామ్ లో రాయాలంటే ఏ మైనస్ బి మీన్స్ ది సెట్ ఆఫ్ elements in A which are not in B. ఏలో ఉండేటివి రాసుకోవాలి కానీ అది దేంట్లో ఉండకూడదు, బిలో ఉండకుండా ఉండాలి. అంటే బిలో ఏదైనా ఉండి ఏలో ఉంటే దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఇంకా రివర్స్ అడిగితే అది బి మైనస్ ఏ అనుకోండి, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి విచ్ ఆర్ నాట్ ఇన్ ఏ అని రాస్తాం, రివర్స్ చేస్తాం. బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఏ మైనస్ బి అంటే
ఏలో ఉంటూ బిలో లేని ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి రాస్తే దాన్ని ఏ మైనస్ బి అంటారు. బి మైనస్ అంటే రివర్స్ రాసుకోవాలి. దీనికి వెన్ డయాగ్రామ్స్ రా. జనరల్ గా అన్నిటికీ యూనివర్సల్ సెట్ అనేది డినోట్ చేసేయాలి. ఒకటి ఏ మైనస్ బి, ఇంకొకటి బి మైనస్ ఏ బి. ఇది యూనివర్సల్ సెట్ మొత్తం. ఫస్ట్ ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏమంటే ఏలో మాత్రమే ఉంటూ బిలో అసలు తీసుకోకూడదు. బిలో ఉండేది తీసుకోకుండా ఏలో ఉండేది మాత్రమే తీసుకుంటే, ఏలో మాత్రమే ఉండాలి, బిని టచ్ కాకూడదు అసలు. ఇది ఏ మైనస్ బి అవుతుంది. ఇందులో ఉండేది మాత్రమే తీసుకోవాలి, ఏ మైనస్ బి. అలాగే బి మైనస్ అంటే బిలోటి మాత్రమే తీసుకోవాలి, ఏం టచ్ కాకూడదు, కొద్దిగా కూడా కామన్ ఉండేది తీసుకోకూడదు. చూడండి, బి మైనస్ అంటే బిలో మాత్రమే ఉండాలి, ఏని ఎక్కడ టచ్ చేయకూడదు అసలు. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిని అస్సలు టచ్ కాకూడదు. అలాంటప్పుడు ఇది ఏ మైనస్ బి అంటారు, దీన్ని బి మైనస్ ఏ అంటారు. ఇంకొకటి ఉంది దీంట్లో డెఫినేషన్, సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. టెక్స్ట్ బుక్ సిలబస్ లో అయితే లేదు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటాడు. పాలిసెట్ అట్లాంటివి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఏపీఆర్జేసీ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటాడు. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే దీని నుంచి వచ్చేది ఏ మైనస్ బిలో ఉండేటివి, బి మైనస్ ఏలో ఉండేటివి. చూడండి, సిమ్మెట్రిక్ ఏ మైనస్ బికి రివర్స్ లో బి మైనస్ ఏ, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ రాసే సెట్ ఏమంటామంటే మనం సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటారు. దీని సింబల్ వచ్చేసి డెల్టా. ఎలా పలకాలి దీన్ని, డెల్టా. ఎలా అంటే ఏ డెల్టా బి ఇజ్ ఈక్వల్ టు ఏ డెల్టా బి అంటే ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా రాసుకోవచ్చు. అంటే యూనియన్ ఆఫ్ టూ సెట్స్ చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ చేసి ఆ రెండింటిని సపరేట్ చేసినా సేమ్ దీని ఆన్సరే వస్తుంది. వెన్ డయాగ్రామ్ చూద్దాం. యూనివర్సల్ సెట్, సెట్ ఏ, సెట్ బి. ఏం చేయాలి, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండేది, యూనియన్ బి మైనస్ ఏ బిలో మాత్రమే ఉండేది. ఏలో మాత్రం ఉండేటివి అండ్ బిలో మాత్రం ఉండేటివి కలిపి రాసుకుంటే, అంటే మధ్యలో ఒకటి లేదు, ఇంటర్సెక్షన్ లేదు, అందుకని చూడండి మొత్తంలోంచి మొత్తం ఏ యూనియన్ బిలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి మధ్యలో ఉండే పార్ట్ ను తీసేస్తే వచ్చేది ఏ డెల్టా బి. వాటి రెండు సేమ్, ఏ మైనస్ బి బి మైనస్ ఏ కలిపిన ఏ డెల్టా బి వస్తుంది, లేదా టోటల్ ఏ యూనియన్ బిలో ఏ యూనియన్ బి మొత్తం కలిపిన దాంట్లోంచి ఈ మధ్యలో భాగాన్ని ఏమంటాం మనం, ఇంటర్సెక్షన్ అంటాం. ఆ మధ్యలో ఉండే ఇంటర్సెక్షన్ భాగం పక్కకు తీస్తే వచ్చేదాన్ని కూడా ఏమంటారు, ఏ డెల్టా బి. ఏ డెల్టా బి అంటే మీనింగ్ ఏమని, సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దాన్నే టోటల్ ఏ యూనియన్ బిలోంచి మధ్యలో ఇంటర్సెక్షన్ పార్ట్ ను తీసేయడం అంటాం. ఇది టోటల్ గా మీకు సెట్స్ కు సంబంధించిన డెఫినేషన్ పార్ట్. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చేద్దాం దీనిపైన. ఇప్పుడు విన్న కాన్సెప్ట్ పైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, ఈ మూడు విన్నారు కదా, ఈ మూడింటి పైన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని ఆల్రెడీ చేశాను నేను, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకా ఒక ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ నుంచి చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన క్వశ్చన్, ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 4, ఇంటర్సెక్షన్ బిలో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 5 6. ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ చెప్పాను, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి, కామన్ గా ఉండేది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏమో చూడండి, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండాలి. 1 ఉందా, 1 2
3, ఇక 4 లేదు కామన్ గా, 5 లేదు, 6 లేదు, 2 లేవు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ ఇందులోనే ఇంకోటి చేయమన్నాడు, బి ఇంటర్సెక్షన్ ఏ. బి ఇంటర్సెక్షన్ ఏ ఏం చేస్తాం, ఫస్ట్ బిలో ఎలిమెంట్స్ రాస్తాం, తర్వాత ఏలో ఉండే ఎలిమెంట్స్ రాసుకుంటాం. బిలో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 5 6, ఇంటర్సెక్షన్ ఏలో ఉండే ఎలిమెంట్స్ 1 2, సేమ్. ఇంటర్సెక్షన్ అంటే ఏం మీనింగ్ మారదు, కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ను రాసుకోవాలి. కామన్ గా ఏమున్నాయి, 1 2 3 1 2 3, 1 2 3 నే కామన్ గా ఉంది, 1 2 3. ఇప్పుడు ఆర్ దే ఈక్వల్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్, బి ఇంటర్సెక్షన్ ఏ ఆన్సర్ ఈక్వలా కాదా, ఈక్వల్. ఎస్ దే ఆర్ ఈక్వల్ అని రాయొచ్చు, లేదా దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయని రాసేసాం. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, రోస్టర్ ఫామ్ ఇవ్వలేదు, అంతా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఇదంతా ఎక్స్ సచ్ దట్ అలా ఉండాలి. సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది, దాని ముందు రోస్టర్ ఫామ్ లోకి రాసుకొని దాని తర్వాత అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయో అవన్నీ చేయాలి. ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఏ అనేది న్యాచురల్ నంబర్ సెట్. న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, కౌంటింగ్ నంబర్స్ 1 2 3 4, 1 2 3 4 5 and so on. నెక్స్ట్ బి అనే సెట్ ఈవెన్ నంబర్స్ 2 4 6 8 and so on. ఎంతవరకు ఎండ్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫైనైట్ సెట్, ఇది ఇన్ఫైనైట్ సెట్ రాసాం. తర్వాత x such that x is an odd number. C అనే సెట్ లో అన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయంట, 1 3 5 7 9 and so on. C అనే సెట్ లో అన్ని ఆడ్ నంబర్స్. అండ్ D అనే సెట్ లో ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్, 2 2 3 5 7 11 and so on. ఇప్పుడు ఈ నాలుగిటికి రోస్టర్ ఫామ్ రాసుకున్నాం. ఇక ఇంటర్సెక్షన్ చేయడమే కామన్ ప్రాసెస్, ముందు చేసాం కదా. ఇంటర్సెక్షన్ అంటే ఎలా చేసేది, కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి నేను చేస్తాను, మిగతా మీరు ట్రై చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఫస్ట్ ఏ అనే సెట్ రాసుకుంటాం, 1 2 3 4 5 and so on. ఇంటర్సెక్షన్ బి అనేది 2 4 6 8 and so on. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏమన్నా ఉన్నాయా, ఇంటర్సెక్షన్ అంటేనే కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 2 3 లేదు, 4 నెక్స్ట్ ఇంకా 6 ఉంటుంది, ఇక్కడ 6. కాబట్టి ఈవెన్ నంబర్స్ అన్ని వస్తాయి కామన్, అక్కడ ఉండేటివన్నీ వస్తాయి. 2 ఉంది 4 ఉంది, నెక్స్ట్ 6 వస్తుంది. తర్వాత ఇంకోటి ఏదైనా తీసుకున్నాం, ఏదైనా కామన్ లేదు ఏదైనా చూద్దాం. ఏకు సికు కామన్ ఉందో లేదో చూడండి, ఏలో సిలో 1 కామన్ ఉంది, 3 కామన్ ఉంది, రాసేయచ్చు. తర్వాత ఏడి, ఏకు డికి కామన్ గా 2 ఉంది 5 ఉంది, కాబట్టి ఇంకా 7 11 కూడా వచ్చేస్తాయి. అన్ని నంబర్స్ ఉంటాయి దీంట్లో, న్యాచురల్ నంబర్స్ అన్ని. తర్వాత బిసి, నేను బిసి చేస్తాను, బి ఇంటర్సెక్షన్ సి. బిలో సిలో కామన్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి, బి సి 1 ఉంది లేదు, 3 ఉంది లేదు, 5 లేదు, 7 లేదు, ఏవి లేవు. ఎందుకంటే అవి ఆడ్, ఇవి ఈవెన్ నంబర్స్, ఇక్కడ ఉండేటివి ఆడ్ నంబర్స్. ఈవెన్ లో ఆడ్ లో కామన్ గా ఏమీ ఉండదు కాబట్టి ఖాళీ సెట్ పెట్టాలి. ఇలా ఖాళీ సెట్ ఆర్, దీన్ని ఏమని రాస్తాము, ఎంటీ సెట్ ఎలా రాస్తారు, 5. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి చేసినప్పుడు ఏమి కామన్ రాలేదు, ఏమి కామన్ లేనప్పుడు ఇలా రాస్తాం, నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ 5 అని రాస్తాం. ఇలాగా ఇంటర్సెక్షన్ మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి నేను చేశాను, అలాగే బి ఇంటర్సెక్షన్ సి చేశాను. మిగతా వాటిలో ఏం కామన్ ఉన్నాయి రాసి ఇంకా వస్తూనే ఉంటే అండ్ సో ఆన్ పెట్టేశారు. ఇలాగా ఈ ఇంటర్సెక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయండి. తర్వాత థర్డ్ ప్రాబ్లం చూద్దాం, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి అన్ని సెట్స్ ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, థర్డ్ లో ఏ మైనస్ బి అడిగాడు. ఏ అనే సెట్ రాసుకోవాలి, 3 6 9 12, 3 టేబుల్ తో పోయేటు, 3 6 9 12 15 18 21, 3 6 9 12 15 18 21 మైనస్ బి అనే సెట్ 4 8 12 16 20,
4 8 12 16 20. ఇప్పుడు మైనస్ అంటే ఏం చేయాలనేది డిస్కస్ చేస్తాం. మైనస్ అంటే ఏం చేస్తామంటే కామన్ ఎలిమెంట్స్ ను క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ కామన్ గా ఉండేది 3 లేదు, అక్కడ 6 లేదు, 9 లేదు, 12 ఉంది. ఇక్కడ ఉండే 12 ను ఇక్కడ ఉండే 12 ను క్యాన్సిల్ చేస్తాం. 15 లేదు, 18 లేదు, 21 లేదు. కాబట్టి క్యాన్సిల్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్ లోటి మాత్రమే రాసుకోవాలి ఎలిమెంట్స్. ఇక్కడ ఉండే సెట్ లోటి 3 6 9 15 18 21 ఇంతవరకే. ఏ లోటి మాత్రమే రాయాలి, బి లోటి రాయకూడదు. దీన్ని ఏ మైనస్ బి అంటారు. ఇంకొకటి చేద్దాం. ఏ మైనస్ సి. ఏలో ఉండేది ఇక్కడ ఉండేది 3 6 9 12 15 18 21 మైనస్ సి అనే సెట్ 2 4 6 8 10 12 14 16 2 4 6 8 10 12 14 16 కాబట్టి ఈవెన్ నంబర్స్ అన్ని ఇచ్చాడు 2 నుంచి. ఏ మైనస్ సి కామన్ ఉండేది క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ 3 లేదు, 6 12 15 18 21 లేదు, 15 18 21 లేదు. మిగిలినవి ఇక్కడ 3 9 15 18 21. క్యాన్సిల్ చేయడం బాగాలేదంటే సర్కిల్ అనేది చేసుకోవచ్చు, చిన్న సర్కిల్ పెట్టుకోవచ్చు మీరు పెన్సిల్ తీసుకొని. వాటికి ఏ మైనస్ సి. ఇప్పుడు నేను 2 చేశాను, ఏ మైనస్ బి, ఏ మైనస్ సి. మిగిలినట్టు మీరు వర్కౌట్ చేయండి. ఏ మైనస్ డి, బి మైనస్ డి. సేమ్ ప్రాసెస్. కామన్ గా ఉండేది క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ సెట్ లో రిమైనింగ్ ది మాత్రమే రాసుకుంటాం. ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కూడా యూనియన్ లో ఒక క్వశ్చన్, ఇంటర్సెక్షన్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. యూనియన్ ఫస్ట్ చేద్దాం. ఏ యూనియన్ 5. ఏ యూనియన్ 5 ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ అంటే సెట్ ఏ 6 9 11 యూనియన్ 5 అంటే నల్ సెట్, అంటే ఖాళీ ఏమి లేదు, ఖాళీగా ఉండే సెట్. 5 నల్ సెట్ అలాగే పెట్టేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి రాయాలి. యూనియన్ అంటే అన్నిటిని రాయడం. అన్ని రాయడానికి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇవి మాత్రమే రాస్తాం. 6 9 11 అంటే మళ్ళీ ఏమొచ్చింది, ఏ అనే సెట్టే వచ్చింది. ఏ యూనియన్ 5 చేస్తే మళ్ళీ ఏ అనే సెట్టే వచ్చింది. మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఉండే ఏ అనే సెట్టే మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఇది ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ రిజల్ట్ అనేది నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఎక్కడన్నా మనకు పనికి వస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది దీంట్లో, ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ ఇంటర్సెక్షన్ 5. ముందు ఏలో ఉండే ఎలిమెంట్స్ రాసుకున్నాము. 6 9 11 ఇంటర్సెక్షన్ 5 అంటే నల్ సెట్, ఖాళీ ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మనము, ఇంటర్సెక్షన్ కామన్ గా ఉండేది రాయాలి. రెండిట్లో కామన్ గా ఉండేది చూడాలి. 6 ఉందా, లేదు. 9 ఏమి లేదు ఆ పక్క, కాబట్టి కామనే లేదు అసలు. కామన్ లేనప్పుడు ఎలా రాస్తాం, ఎంటీ సెట్ అని రాస్తాం. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ 5 చేసింటే మనకి ఏమొచ్చిందంటే ఎంటీ సెట్ వచ్చింది. కాబట్టి ఈ రెండు రిజల్ట్స్ మనకు అవసరం అయితే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో. ఏ యూనియన్ 5 యూనియన్ చేస్తే ఏనే వచ్చింది, ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మళ్ళీ 5 వచ్చింది. కాబట్టి ఈ రెండు వచ్చేసి ఎప్పుడైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మనకు పనికి వస్తుంటాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇవి, లేదా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. యూనియన్ ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి, మైనస్ ఎలా చేయాలి అనేది ఈ ప్రాబ్లమ్స్ లో మనం చూసాం.